మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పాకిస్తాన్ గురించి వెస్ట్రన్ కంట్రీస్ కొత్త ఎజెండా న్యూస్లోకి తీసుకొచ్చాయి. ఎప్పుడు లేనిది ఇప్పుడు ప్రత్యేకంగా తక్షశిల గురించి మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు మరి ఈ వెస్ట్రన్ కంట్రీస్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు? సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తక్షశిల అసలు దీని గురించి అసలు పాకిస్తాన్కి సంబంధం ఏంటనేది అర్థం కాని విషయం. సడన్గా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేసి తక్షశిల గురించి పాకిస్తాన్కి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడేదాన్ని ఎలా చూడాలంటారు సార్? ఎస్, నేను మీకు 2 ట్వీట్లు చదువుతానండి. మ్మ్. ఆ ట్వీట్ల బట్టే మనం ఈ చర్చ ఈరోజు మన ఇద్దరిది చర్చ దేని మీద ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అందరికీ. మ్మ్. ముందర ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఇన్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ట్వీట్: వాకింగ్ త్రూ తక్షశిల, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాట్ టు బి స్ట్రక్ బై ద డెప్త్ ఆఫ్ పాకిస్తాన్స్ హిస్టరీ. ఫర్ సెంచరీస్ దిస్ వాజ్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ దట్ కనెక్టెడ్ పీపుల్, ఐడియాస్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ అక్రాస్ ద రీజన్ అండ్ బియాండ్. A fascinating visit and a beautiful reminder of rich heritage. మ్మ్. ఈ ట్వీట్లోనే వీళ్ళు ఫర్ సెంచరీస్ అన్నారు, కానీ పాకిస్తాన్ ఏర్పడిందే 1947, అంటే 79 ఏళ్ళు 100 years కూడా అవ్వట్లేదు ఇంకా కదా. మ్మ్. అంటే అది పాకిస్తాన్ది కాదు, మ్మ్. కానీ కానిది వాళ్ళు పాకిస్తాన్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇది ఒక ట్వీట్ ఆస్ట్రేలియాది. ఇప్పుడు నెక్స్ట్ యూకే అంబాసిడర్ టు పాకిస్తాన్ జేన్ మ్యారియట్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, పాకిస్తాన్స్ కల్చరల్ హెరిటేజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ వర్త్ ప్రొటెక్టింగ్. ప్లీజ్ టు అనౌన్స్ అప్లికేషన్స్ ఫర్ కల్చరల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆర్ ఓపెన్ నౌ. లెడ్ బై వాళ్ళ కల్చరల్ మినిస్ట్రీది యూకేది. ద ఫండ్స్ సపోర్ట్స్ ద ఆర్గనైజేషన్స్ సేఫ్గార్డింగ్ హెరిటేజ్ ఎట్ రిస్క్ విత్ ఇన్స్పైరింగ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ పాకిస్తాన్. ఒక పక్కన గత 10 ఏళ్లలో 6 ప్రధానమంత్రులు యూకేలో మారారు. మ్మ్. మ్మ్. వాళ్ళెవ్వరూ కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థని బాగు చేయలేకపోతున్నారని, ఆ యూకే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచలేకపోతున్నారని, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చలేకపోతున్నారన్న ఒక కారణం చేత యూకే పిఎంలు మారిపోతూ వస్తున్నారు. మ్మ్. వాళ్ళది వాళ్ళు ఒకటి బాగు చేసుకోలేరు, వాళ్ళది వాళ్ళు బాగు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ వాళ్ళు పాకిస్తాన్లో కల్చర్ని, హెరిటేజ్ని, సివిలైజేషన్ని కాపాడడానికి డబ్బు పెడతారు. మ్మ్. మ్మ్. అండ్ టైమింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇదే పాకిస్తానీలు గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతోని యూకేలో ఉన్న ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టారు, బలాత్కారాలు చేశారు. నేను మీడియాలో ఐ డోంట్ థింక్ అదంతా చెప్పచ్చని, నేను అందుకని చెప్పట్లేదు. బట్ క్లుప్తంగా ఏంటి అంటే, యూకేలో ఉన్న ఆడవాళ్ళని చిత్రహింసలు పెడితే కోర్టు, అక్కడ యూకే ప్రభుత్వాలు కూడా వీళ్ళని సమర్థిస్తున్నాయి. అట్లా ఎట్లా ఉంటా అక్కడ ప్రజలు ఓట్ బ్యాంక్ అపీస్మెంట్. మన దేశంలోని కొన్ని పార్టీలు ముస్లిమ్స్ని ఎలా అయితే ఓటు బ్యాంక్ కింద చూస్తాయో, అలాగే అక్కడ కూడా వీళ్ళని ఓటు బ్యాంక్ కిందనే చూస్తారు. వాళ్ళ ఓన్ ఆడవాళ్ళని బలాత్కారం చేసిన కొన్ని నెలలు, కొన్నేళ్ళు, కొంతమంది అయితే కొన్నేళ్ళు మైనర్స్ కూడా ఉన్నారు అందులో. వావ్. అయితే మైనర్స్ కూడా ఉంటే వీళ్ళని పట్టుకుంటే వీళ్ళు ఏమన్నారంటే, మాకు ఇది తప్పు కాదు, మాకు చేయమని ఉంది, మేము నమ్మే వాటిలలో అని అన్నారు. కానీ మనకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం కానీ పెట్టుకున్నాం. వీళ్ళు అవి ఫాలో అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళది ఏదైతే బుక్ ఉంటుందో ఆ బుక్కే వీళ్ళకి ప్రామాణికం, అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ కాదు. మనం అది అర్థం చేసుకోవాలి. సో పాయింట్ ఏంటి అంటే, నేను చెప్పొచ్చేది, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పాకిస్తానీస్, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు యూకేకి వెళ్ళి వాళ్ళనే ఒక రకంగా చేస్తూ వెళ్తే వాళ్ళని కాపాడుతోంది అక్కడ యూకే ప్రభుత్వం. ఇక్కడ పాకిస్తాన్ని కల్చర్ని రివైవ్ చేయాలని చూస్తుంది ఇక్కడ యూకే అంబాసిడర్, అంటే ఇన్ ఏ వే యూకే గవర్నమెంట్. నౌ ద క్వశ్చన్ ఇస్ వై. మ్మ్. ప్రశ్న ఏంటంటే ఎందుకు అంటే ఇది మన మీద ఉన్న కోపం, వాళ్ళకి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ కాదు. ఎందుకంటే తక్షశిల అనేది అది కొన్ని 100 ఏళ్ల నాటిది. ఇప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అంబాసిడర్ చెప్పాడు, అతన్ని ఎవరైతే ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వస్తున్నారో ఇది పాకిస్తాన్ది కాదు భారత్ అని, ఇతను వాళ్ళందరినీ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓహో, ఓకే. ఆహా. అంటే తన తప్పు చేశాడని, తన తప్పుని జనాలు సరిదిద్దుతున్నారని తనే ఒప్పుకున్నాడు, ఎవ్వరూ చేయలేదు, తనే ఒప్పుకున్నాడు. సో ఎందుకు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటే, భారత్ మీద ఉన్న కోపం. భారత్ మీద ఎందుకు కోపం అంటే, మనం ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఆక్యుపై చేసేసారు, ప్రపంచం మొత్తాన్ని కాన్కర్ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
అమెరికాలో మనం క్రిస్టియన్స్ ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ నిజంగా వీళ్ళందరూ అమెరికన్సా? కాదు. నేటివ్ అమెరికన్స్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? ఎంతమంది వాళ్ళని అసలు గౌరవిస్తారు? వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి అక్కడ? లేవు. మనం సౌత్ అమెరికాకు వచ్చినట్టయితే బ్రెజిల్ ఉంది, మెక్సికో ఉంది, పెరు ఉంది, చిలీ ఉంది, కొలంబియా ఉంది, ఎల్ సాల్వడోర్ ఉంది, అర్జెంటీనా, ఇలా రకరకాల దేశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా మాట్లాడే భాష స్పానిష్. రైట్. యూరోప్లోని స్పెయిన్ ఎక్కడుంది? ఇక్కడ అసలు ఇవి ఎక్కడున్నాయి? భౌగోళికంగా ఎక్కడన్నా కలిసాయి అసలు? కానీ అక్కడ దేశ భాష ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ యూరోపియన్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సివిలైజేషన్ మొత్తాన్ని అంతమొందించారు. మాయన్, ఆస్టెక్ ఇలాంటి రకరకాల సివిలైజేషన్ సౌత్ అమెరికాలో ఉంటే అవి ఈ రోజు అసలు అంతరించిపోయి అవి ఎవరు పాటించట్లేదు. మీరు మెక్సికోకి వెళ్తే అక్కడ క్రిస్టియానిటీ, బ్రెజిల్కి వెళ్తే క్రిస్టియానిటీ, ఇలా అంత క్రిస్టియానిటీనే ఉంది, వాళ్ళ ఓన్వి లేవు. మనం దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. కానీ ఈరోజు ఈజిప్ట్లో మెయిన్ ఏంటి? ఇస్లాం. ఇంకా చెప్పాలంటే ఈ గల్ఫ్ దేశాలు, సౌదీ, ఇవి కూడా ఒకప్పుడు నిజానికి ప్రీ ఇస్లాం వెళ్ళినట్టయితే వాళ్ళు ఇస్లామే ఫాలో అయ్యేవాళ్ళు కదా, వాళ్ళ వేరేవి. కానీ ఈరోజు అవి లేవు. ఇంకా ఇరాన్ గురించి మనం చెప్పనక్కర్లేదు, జొరాస్ట్రియనిజం ఉండేది, ఈరోజు అది లేనే లేదు. ఈరోజు అంతా షియా ముస్లిమ్స్ అయిపోయారు. సో పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని కాన్కర్ చేసేసారు. సో వాళ్ళకి ఒక కొరకరాని కొయ్యగా ఉన్నది ఎవరు అంటే భారతదేశం ఒక్కటే. మీరు ఈరోజు ప్రపంచంలో ఏ కంట్రీ అన్నా తీసుకోండి, అది వీళ్ళ ఆధీనంలోనే ఉంది. ఆఫ్రికాలో మీరు వెళ్ళినట్టయితే అయితే క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం. ఇండిజినస్ ఆఫ్రికన్ కల్చర్స్ ఏవి మనం చూసుకుంటే మన వనవాసీలు ఉంటారు, ట్రైబల్స్, వాళ్ళు చెట్లని పుట్లని వాళ్ళు వీటిని పూజిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి ట్రెడిషన్లే ఆఫ్రికన్స్ పాటిస్తారు. కానీ ఈరోజు అవి లేవే ఎక్కడ. వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు మసీద్కి వెళ్తారు. సో అంటే వాళ్ళది మార్చేశారు మొత్తం మిషనరీస్ వెళ్ళి. సౌత్ కొరియాలో కూడా మెల్లమెల్లగా మార్పు వస్తుంది. సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, తైవాన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే ఇవి సివిలైజేషనల్ కంట్రీస్ కాదు, పేరుకి ఇవన్నీ కూడా ఒక కంట్రీస్ అనే. ఇవన్నీ యుఎస్ అండర్లో ఉండేవి. జపాన్లో ఈరోజు క్రిస్టియానిటీ పెరుగుతుంది, ఇస్లాం అక్కడ ఎంత పెద్ద ప్రాబ్లమో మనకు తెలిసిందే. వాళ్ళ ఫార్మర్ పిఎం షింజో ఆబేని చంపింది ఒక క్రిస్టియన్. సౌత్ కొరియాలో బుద్ధిస్ట్ మాంకులు ఎన్నికలప్పుడు బయటికి వచ్చి అక్కడ ఉన్న రూలింగ్ పార్టీని, అపోజిషన్ ఇద్దరిని తిడుతున్నారు. మీరు ఎంతసేపు మీరు గెలవడం కోసం క్రిస్టియన్స్నే చూస్తున్నారు కానీ మమ్మల్ని చూడటం లేదని. అంటే అసలు ఎలాగ వీళ్ళు వెళ్తున్నారో చూడండి, ఎక్స్పాండ్ అవుతూ. కానీ వీళ్ళది పట్టు ఇంకా రాని దేశం ఒకటి ఏంటంటే భారత్. వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన మీద ఎంత దాడి చేశారో అంతే దాడి ఈ దేశాలన్నిటి మీద చేశారు. కానీ ఇవన్నీ వాళ్ళ సివిలైజేషన్స్ అంతరించిపోయాయి. ఈరోజు అవి లేవు. కానీ ఇంత దాడులు జరిగినా, ఇంత మనం అట్రాసిటీస్ గురైనా, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మం వాళ్ళు వదలలేదు. వాళ్ళు ఇంకా ఈ సనాతన ధర్మాన్ని పాటించారు కాబట్టే ఈరోజు మీ పేరు సిరి అని, నా పేరు హర్ష అని ఉంది. లేకపోతే మన పేర్లు వేరేవేవో ఉండేవి ఆనెస్ట్లీ స్పీకింగ్. సో ఏంటంటే వాళ్ళకి ఆ కోపం ఉంది, ఎందుకు ఇంకా ఇలా అవ్వలేదని. సో అందుకే మనకి 1947 తర్వాత కూడా ఇక్కడ రకరకాల మాధ్యమాల ద్వారా వీళ్ళు మత మార్పిడులు చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ నాకు ఉన్న ప్రశ్న ఏంటంటే సార్, ఇంత ద్వేషంతో ఈరోజు ఇంట్లో పాకిస్తాన్ లాంటి దేశాన్ని అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటే మనందరికీ తెలుసు, అయినా కూడా దాన్ని అంత గొప్పగా చూపించడం వల్ల ప్రపంచ దేశాలకు తెలుసు కదా. ఇప్పుడు మనలాంటి ప్రజలు చాలా మంది చూస్తున్నారు కదా, అయినా కూడా అది గొప్పది అని చెప్తుంటే వాళ్ళకి అనిపించట్లేదు అంటారా? మరి అది మనం చేసే తప్పు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసుకోరంటారా? మరి భౌగోళిక రాజకీయాల్లో తప్పు ఒప్పు అనేది ఉండదండి, గెలవడం ఓడమే ఉంటాయి. కానీ కళ్ళకి కనిపిస్తుంది కదా మనకి. యోగా ఎక్కడదండి? అంటే యోగా ఆరిజిన్ ఏ దేశం? భారతదేశం. కానీ వెస్ట్ లో ఈ రోజు యోగా భారతదేశం అని చెప్పరు, వాళ్ళ ఓన్ అది. జీసస్ యోగా, క్రిస్టియన్ యోగా అట్లా కూడా ఉందా? ఎస్. అందుకే మోదీ గారు బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ యోగా డే ఆయన యుఎస్ లో చేయడానికి కారణం అదే. సో ఏదైతే మనదుందో అవి అన్ని మన నుంచి దూరం చేస్తూ వెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ లో పాటించే వాళ్ళది ఏంటి మతం? ఇస్లాం. గల్ఫ్ లో ఎక్కువగా మెయిన్ అక్కడి నుంచి ఆరిజిన్. వాళ్ళది అరబిక్. కానీ ఈరోజు పాకిస్తానీలో ముల్లాలు, మౌలానాలు వీళ్ళందరూ సాంస్క్రిట్ నేర్పుతున్నారు. దీన్ని హైలైట్ చేస్తుంది బీబీసీ.
మామూలుగా ఇస్లామిక్ వెడ్డింగ్ మనలాగా ఉంటుందా? మన వేరు సాంప్రదాయాలు ఉంటాయి మనవి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనందరం దేవుడిని ముందే మనం కూర్చుని మనం పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో కొంతమంది సంగీత్, కొంతమందికి మెహందీ, కొంతమందికి అంటే హల్దీ, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఆర్థిక చేసేసుకుంటారు. స్తోమత, వాళ్ళ ట్రెడిషన్, ఆ రీజన్ లో పాటించే ఆ వాటి బట్టి. రిచువల్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్లో అవుతున్నాయి. పాకిస్తాన్ పెళ్లిళ్ళలో బారాత్ ఉంటుంది, ఉమ్. పాకిస్తాన్ పెళ్లిళ్ళలో సంగీత్ ఉంటుంది, పాకిస్తాన్ పెళ్లిళ్ళలో హల్దీ ఉంటుంది, పాకిస్తాన్ పెళ్లిళ్ళలో మామూలుగా పెళ్ళైన తర్వాత ఆడపిల్లల బియ్యం వెనక్కి వస్తుంది. ఈరోజు అది కూడా ఉంది. అది వాళ్ళ సాంప్రదాయం కాదు కదా. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకు అప్రాప్రియేషన్ అంటారు దీన్ని. అప్రాప్రియేషన్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు మన హిందువులు ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్తారు. ఉమ్. ఈ రోజు మనం పూజలు చేస్తాం, వ్రతాలు ఉంటాయి కదా. ఈ రోజు మన దగ్గర క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? చర్చ్ కాదు వాళ్ళది కదా, ఏసుది గొబ్బెమ్మంట, ఏసు వ్రతం. ఇది వరకు సువార్తలు ఏవేవో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అవి ఎలా మారుతూ వచ్చాయి అసలు? అంటే సోషల్ మీడియాలో చూస్తుంటే అది అసలు వాళ్ళని ఏం తిట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే దీన్ని జనాలు ఒక రకంగా కామెడీగా చూస్తారు. వీళ్ళు ఏమంటారంటే, అరే వీళ్ళు హిందువులని క్రిస్టియన్స్గా మారుస్తున్నారా, జీసస్ని హిందువుగా మారుస్తున్నారా అని వీళ్ళు హాస్యాస్పదంగా అన్నా, డౌన్ ద లేన్ మత మార్పిడికి ఏమవుతుందంటే, ఇవన్నీ అసలు క్రిస్టియానిటీవే. మతం మార్చేటప్పుడు ఏమంటారంటే, అరే మాది టెంపుల్, మీది టెంపుల్ కాదు, టెంపుల్ ఇది, దీని ఆధారంగా మేము అక్కడ కట్టారు. మీరు ఏవైతే వ్రతాలు అంటారో ఆ వ్రతాలు మీ దాంట్లో లేవు. వ్రతాలు ఉన్నది ఇక్కడ మీరు అక్కడ చెప్పారు. అండ్ వాళ్ళ పెళ్లిళ్ళలో హల్దీ అనేది అసలు ఉండదు, హల్దీ చేస్తున్నారు. తలంబ్రాలు అనేవి ఉండవు, తలంబ్రాలు చేస్తున్నారు. అండ్ ఒక చెట్టుని పెట్టి పెళ్లికి ముందు చేస్తారు, బొట్టు పెట్టడం అది ఉండదు, అది చేస్తున్నారు. అండ్ గృహ ప్రవేశాలకి అసలు నేను కొన్ని వీడియోస్ చూస్తున్నా, గృహ ప్రవేశాలు చేస్తున్నారు, వాళ్ళకి అలాంటిది ఒక సెంటిమెంట్ అంటే ఏమీ ఉండదు. కరెక్ట్. కానీ ఇవన్నీ అప్రాప్రియేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి అంటే, వాళ్ళది కానిది వాళ్ళు లోన్ చేసుకోవడంతో అది ఎవరైతే నిజమో వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు. అండ్ అంటే క్రిస్టియానిటీ అనేది ఇక్కడ పుట్టింది కాదు కదా, అందుకే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని మతం మార్చడానికి. ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఎవరుంటారు? వనవాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళని ఇలాంటి ప్రశ్నలు వేయగలుగుతారా? వాళ్ళు నిజంగానే చాలా అమాయకులు ఉంటారు. వీళ్ళలో చాలా మంది వీళ్ళు ఏమి కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి వీళ్ళు చెయ్యరే. ఈ క్రిస్టియన్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ కూడా మనం కార్పొరేట్ జిహాద్ చూస్తున్నాం, అది వేరే సంగతి. బట్ క్రిస్టియన్స్ వరకు మనం పరిమితం అయితే వీళ్ళు ఏమి చెయ్యరు. వీళ్ళ మెయిన్ లక్ష్యం ఏముంటుంది? వీళ్ళది ఎప్పుడైనా సరే వీళ్ళు అడవుల్లో ఉన్న వనవాసీలు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, డైలీ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు, వీళ్ళని లక్ష్యంగా చేసుకుంటారు. వీళ్ళని ప్రలోభ పెట్టడానికి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ సెట్ చేసుకున్నారు. సో ఇవన్నీ వీళ్ళ హిందువులవి కాదు. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది కాదు నిజ దేవుడు. కొత్తగా ఈ మధ్య ఆ వర్డ్ కూడా వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే అప్రాప్రియేషన్, మనది వాళ్ళది కింద చేసి మన వాళ్ళని మనకి దూరం చేసి వాళ్ళకి ఒక సందేహం, ఓహో ఇదంతా వీళ్ళదా, వీళ్ళ నుంచి వీళ్ళు కాపీ కొట్టారా అని చెప్పి అనుకుంటారు. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ మెల్లమెల్లగా కౌంటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది లాంగ్ ప్రాసెస్ అది. సో మనది కూడా మనం ఈ టాపిక్ పార్టే. బట్ ఇది వచ్చే ముందర ఒకసారి మనం పాకిస్తాన్ది మనం సింపుల్గా ఎందుకు చేస్తున్నామంటే, పాకిస్తాన్ ఒక రకంగా ఒక కొలిక్కి తీసుకొచ్చి భారతదేశానికి వద్దాం. సో సాంస్క్రిట్ నేర్పియడం, దాన్ని బీబీసీ కవర్ చేయడం, పెళ్లిళ్ళలో ఇవన్నీ చూపించడం, వాళ్ళు ఇవన్నీ అప్రాప్రియేట్ చేయడం, సారీ అండి. దాని తర్వాత ఇప్పుడు తక్షశిలాది వీళ్ళు ఓన్ చేయడం అనడం. పాకిస్తాన్కి సెంచరీస్ ఆఫ్ ఓల్డ్ కల్చర్ ఉంది, హెరిటేజ్, సివిల్. అంటే ఏంటంటే ఇవన్నీ పాకిస్తాన్వి, భారతదేశానికంటూ ఏమీ లేదు. ఇప్పుడు అమెరికా కంటూ సివిలైజేషన్ లేని దేశం అది. అలాగే భారతదేశం కూడా సివిలైజేషన్ లేని దేశం అని చూపించాలనేదే ప్రయత్నం. అంటే ఇక్కడ భారతదేశం నుంచి విడిపోయిన దేశం పాకిస్తాన్. ఆ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా? ఎందుకంటే భారతదేశం నుంచి వాళ్ళకి ఇస్లామిక్ దేశం కావాలని చెప్పేసి మన నుంచి విడిపోయిన దేశం అది. దానికి హండ్రెడ్స్ సెంచరీస్ ఆఫ్ హిస్టరీ ఎట్లా ఉంటుంది? వేరే దేశాలలో ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? మన దేశంలో ఉన్న వాళ్ళకే సగం మందికి మన దేశంలో నాయకుల ఘనకార్యాలు తెలియదు మనకి. అవును కదా, మనకి స్వాతంత్రం అప్పుడు మన వాళ్ళు చేసిన ఘనకార్యాలు మనకి ఎంతమందికి తెలుసు? మన దేశం విడిపోవడానికి కారణం ఒకళ్ళైతే ఇంకొకళ్ళు అని చెప్పి మనం చదువుకుంటూ వచ్చాం. మనం కాంగ్రెస్ నిజానికి సావర్కర్ని వీళ్ళందరూ వీర్ సావర్కర్ని వీళ్ళందరూ ఇలా అంటారు. నిజానికి ఆయన జైల్లో ఎలా ఉన్నారు,
వేరే వేరే వాళ్ళ పుత్రరత్నాలు జైల్లో ఎలా ఉన్నారు? వాళ్ళవి జైల్లా? నిజానికి వాళ్ళు ఒక లాడ్జ్‌లో వాళ్ళు ఒక 5 స్టార్ హోటల్ లాంటి దాంట్లో ఉంటే, వీర్ సావర్కర్ ఎలాంటి జైల్‌లో ఉన్నారాయన? కానీ నరేటివ్ ఎలా పెట్టారు? వీర్ సావర్కర్ అని ఆయన ఒక బ్రిటిష్ ఏజెంట్ అని. బ్రిటిష్ ఏజెంట్ అయితే ఆయన ఎందుకు అంత కష్టాలు పడతారు? నిజంగా బ్రిటిషర్లను ఎదిరించే వాళ్ళు ఎందుకు జైలు పేరుతోని వాళ్ళు 5 స్టార్ హోటళ్లలో ఉంటారు? సో ఇది ఎంతమందికి ఇప్పటికీ తెలుసు? ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? నరేటివ్. నరేటివ్ పవర్ అది. రైట్. సో మన మన వాళ్ళకే సగం మందికి మనం కన్విన్స్ చేయలేకపోతున్నప్పుడు, మన వాళ్ళలోనే సగం మందికి నిజానిజాలు తెలియనప్పుడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎందుకు తెలుసు? వాళ్ళకి వాళ్ళ దేశంలోవే సగం తెలియదు. వాళ్ళు ఇవన్నీ ఇంత రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుసుకోరు కదండి. సో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ మనది ఏదైతే ఉందో అసలు మనది కాకుండా వీళ్ళు మొత్తం చేసేస్తున్నారు. సో దట్ ఏంటంటే ఫస్ట్ థింగ్, పాకిస్తాన్ ఈజ్ అ గ్రేట్ నేషన్, భారత్ ఈజ్ నాట్. భారత్లో అసలు సివిలైజేషన్ లేదు, ఉన్నదంతా కూడా పాకిస్తాన్లో ఉంది అని చెప్పడానికి ఒకటి. ఇప్పుడు మీరు పాకిస్తాన్ అనేది మొత్తం ఇస్లామిక్ కంట్రీనా, హింగ్లా మాత టెంపుల్ అనేది ఫర్ సమ్హౌ బలూచ్ వాళ్ళు ఎలాగో కాపాడుకుంటూ వచ్చారు. పీఓజేకేలో కూడా శారదా పీఠ్ ఉంది, అది కూడా ఒక రకంగా కాపాడుకుంటూ వచ్చారు. సో ఇంపార్టెంట్ హిందువుల్లో ఇంపార్టెంట్వి ఎక్కడ భారతదేశంలో లేవు అనేసి వీళ్ళు అనేయచ్చు. కరెక్టే, మరి శక్తిపీఠాలు అవన్నీ ఇక్కడే ఉన్నాయని అని అనొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నరేటివ్ అనేది అది ఎవరు పుష్ చేయగలిగితే వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. మనం ఎంతవరకు ఇది నమ్మించగలం అనేది మనకు సమస్య. అంటే ఇక్కడ మీరు అన్నట్టు హింజ్లాదేవి టెంపుల్ చూసుకున్నా కూడా ఇస్లాంలో మరి దేవతామూర్తుల్ని పూజించారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ మై పాయింట్. సో ఇప్పుడు ఇలా తవ్వితే డౌన్ ద లైన్ వాళ్ళ రూట్స్ ఏమొస్తాయి? వాళ్ళ రూట్స్ ఇవే వస్తాయి. సో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అసలు ఆ నరేటివే తీయట్లే. తవ్వితే హిందూస్ కన్వర్ట్ అయ్యారని లేదు, ఇదంతా కూడా ఇస్లాంలో పార్టే. మరి ఇదే తక్షశిల యూనివర్సిటీ లాంటివి సౌదీలో ఎందుకు లేవు? వీళ్ళు ఏవైతే ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉండాలి కదా, ఏవి అక్కడ లేవు. సో అప్రాప్రియేషన్. సో ఈ అప్రాప్రియేషన్ చేసి మనది ఏదైతే ఉందో అది మనకి కాకుండా చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. నౌ వై? ఇది నేను మీకు కింద చెప్పాను, వెస్ట్ యోగా ఇప్పుడు వీళ్ళు బహిరంగంగా చేస్తున్నారు. ఎందుకు అంటే నేను చెప్పాను, ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. నేను మీతో ఇక్కడ నేను తరచూ అంటాను, ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ మనం చేస్తుందని. అన్నీ సాధించాలి, ఇది ఒక్కటి సాధించలేదని. అగైన్ ఎఫ్సిఆర్ఏ ఇస్ ద మెయిన్ థింగ్. ఎఫ్సిఆర్ఏ దీని అన్నిటికీ ప్రామాణికం. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్జిఓస్కి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు మత మార్పిడ్లు కానీ వాళ్ళు లేకపోతే ఏవైతే దేశ వ్యతిరేక శక్తులకి వాళ్ళు ఒక రకంగా సాయం చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఎఫ్సిఆర్ఏలో ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న అమెండ్మెంట్స్ ద్వారా దానికి అడ్డుకట్ట పడుతుంది. అడ్డుకట్ట పడితే వీళ్ళు ఇప్పుడు ఎలా మత మార్పిడ్లు చేస్తారు? అండ్ ఉన్న వాళ్ళని కూడా ఎలా ఉంచుతారు? పెద్ద పెద్దవి కొన్ని చోట్ల కట్టుకున్నారు, వాళ్ళు అవి ఎలా రన్ చేయగలరు? సర్వైవ్ ఎలా అవుతారు? సో మన దేశంలో అబ్రహామిక్ రిలీజియన్స్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంలోకి వెళ్తుంది. కొత్తగా వీళ్ళు తేవడం పక్కన పెడితే ఉన్న వాళ్ళు కూడా ఉండడానికి అండ్ దాన్ని ఎవరైతే ఈ సోకాల్డ్ మత పెద్దలు ఉంటారో వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళు ఏవైతే బిల్డింగ్లు కట్టుకున్నారో అవి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయా లేదా అనే దానికి ప్రశ్నార్థకంలోకి వెళ్ళాయి. ఎందుకంటే వీళ్ళు యాంటీ నేషనల్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని తెలిస్తే ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళవి ఆర్గనైజేషన్వి అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుంది. ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతాయి, వీళ్ళ చేతిలో ఏముండదు, చేతికి చిప్ప ఒక్కటే వస్తుంది. ఇంకా అంటే ఇప్పటి వరకు కూడా ఈ ఫారెన్ ఏదైతే నిధులు వచ్చినాయో ఆ నిధుల మీద వీళ్ళందరూ సర్వైవ్ అని చెప్పుకోవచ్చా మరి మనం? ఖచ్చితంగా 100%. అంటే అది మేజర్ సోర్స్, వీళ్ళని టచ్ చేయనివ్వకుండా అది వాడారు కదా, దాని ద్వారా కన్వర్షన్స్ చేశారు. ఇప్పుడు ఇది ఆగుతుంది. మీరు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ మన ప్రభుత్వం కూడా ఎలా చేసుకుంటూ వస్తుందంటే, వీళ్ళు ఎస్సీలని వీళ్ళు క్రిస్టియానిటీలో చేసుకుంటూ వస్తే కోర్టు ఎస్సీ ద్వారా ఇచ్చింది. ఎస్సీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళు కాదని. ఇక్కడున్న ఈ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అంటున్నారు, ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు హిందువుల్లో అణగారిన వర్గాలు, వీళ్ళని డిస్క్రిమినేషన్ వల్ల వీళ్ళని దూరం పెట్టారని అనే వీళ్ళే అదే ఎస్సీ ఎస్టీ ట్యాగ్ ఉంచి క్రిస్టియానిటీలోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? అంటే క్రిస్టియానిటీలో అన్టచబిలిటీ ఉందని వీళ్ళు ఒప్పుకుంటున్నారా? క్రిస్టియానిటీలో డిస్క్రిమినేషన్ ఉందని వీళ్ళు ఒప్పుకుంటున్నారా? అండ్ కన్వర్ట్ చేస్తే వీళ్ళు ఎందులోకి వెళ్తారు? వీళ్ళు మళ్ళీ ఎస్సీ క్రిస్టియన్స్ అంటారు. ఎలా అవుతారు ఎస్సీ క్రిస్టియన్స్? ఇక్కడ మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్ రెడ్డి చర్చ్ ఉంది,
కమ్మ చర్చ్ ఉంది, కాపు Catholic. చర్చ్, బ్రాహ్మిన్ చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఎవరు మాట్లాడతారు? అండ్ ఇవన్నీ మన సనాతన ధర్మంలో లేనివి నిజానికి వీళ్ళు ఆపాదించారు. మనది వర్ణ. అగైన్ అది వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ అది అందరికీ తెలిసిందే. అది కాకుండా నిజంగా ఏదైతే వీళ్ళు కులం అనేది మనకు అంటగట్టారో అది నిజంగా క్రిస్టియానిటీలో ఉంది, ఇస్లాంలో ఉంది. క్రిస్టియానిటీలో ఉన్నవేంటి? మెథడిస్ట్, జెసుయిస్ట్, క్యాథలిక్స్, రోమన్స్, ఎక్సెట్రా లుథెరనేనియన్, ఇలాంటి రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. మళ్ళీ పెంతెకోస్ట్ చర్చ్ అని చెప్పి, క్యాథలిక్ చర్చ్ అని చెప్పేసి ఇట్లా నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళలో కూడా వాళ్ళ రిచువల్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ వేషధారణ చాలా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకే ఉండదు. కరెక్ట్. ఇప్పుడు మీరు సురేష్ సార్ ఇక్కడికి చాలా తరచూ వస్తూ ఉంటారు. ఆయనని కేరళ రాజకీయాల్లో అడగండి. ఆ చర్చ్ ఎవరైతే క్రిస్టియన్ వర్గాలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా గంపగుత్తగా ఒక పార్టీ కోటయ్యారు. అవును, కొంతమంది కమ్యూనిస్టులకు వేస్తారు, కొంతమంది కాంగ్రెస్ కి వేస్తారు. ఇప్పుడు అందులో కొంతమంది బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. సో అంటే మరి వాళ్ళలో ఉన్న కులం ఐక్యత లేదు. రియల్ గా వాళ్ళది ఎంత మంది బయట పెట్టగలిగారు? ఇప్పుడు మోదీ గారు పస్మాందా ముస్లింది ఆయన ఎత్తిన తరువాతే ముస్లింలలో కూడా 70-75 ఉన్నాయని చెప్పి తెలిసింది కదా. పస్మాందా, బోరా, షియా, సున్నీ, ఆలోవైట్స్, డ్రూస్, ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయని అది తెలిసింది. ఎంతవరకు అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కానీ ఇంతకుముందు ఇంత అవేర్నెస్ మనకి లేదు కదా. కరెక్ట్. సో అందుకే వాళ్ళ సైడ్ మనం ఏంటి, మనది ప్రొటెక్ట్ చేసుకుంటూ వీళ్ళని ఆపాలి అనే ప్రక్రియ మనం ఎంత వేగవంతం చేశామో, మనల్ని అడ్డుకట్ట వేయాలని మనం ఏదైతే కాపాడుకోవాలనుకుంటున్నామో అసలు అది ఇఫ్ వి కాంట్ టేక్ దెమ్, డెస్ట్రాయ్ దెమ్. సో ఇప్పుడు వీళ్ళు అలాగే ఉన్నారు. ఐ థింక్ మగధీర సినిమాలో అనుకుంటా విలన్ డైలాగ్, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. సో మన మాట వినట్లేదు కాబట్టి మనం ఎవరికి కాకుండా అంతే. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మత మార్పిడి ఒకవేళ FCRA ద్వారా ఆగితే అసలు మీకేముంది? వాట్ ఈజ్ యువర్ కల్చర్? యు ఆర్ కల్చర్లెస్ పీపుల్. పాకిస్తాన్ ఈజ్ సివిలైజ్డ్ నేషన్. పాకిస్తాన్ కల్చర్ ముందర మీ కల్చర్ ఏంటి? పాకిస్తాన్ హెరిటేజ్ ముందు మీ హెరిటేజ్ ఏంటని అంటారు. సో ఏంటంటే దిస్ ఈస్ ద గేమ్ దే ఆర్ ప్లేయింగ్. అండ్ ఇది నేను ఎందుకు ఇది ఆశ్చర్యపోవటం లేదంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం క్రిస్టియన్స్ వీళ్ళు అన్నీ ఎలాంటివి చేస్తూ వస్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం FCRA తెస్తూ వచ్చింది, అంటే ఒక గ్లిమ్స్లు ఇస్తూ వచ్చింది. ఫస్ట్ ఎస్సీలది వాళ్ళు క్రిస్టియన్స్గా మారితే లేదు అని చెప్పింది. ఇప్పుడు నిన్న మొన్న ముస్లింలది కూడా అలాగే వచ్చింది. వీళ్ళందరూ నిజానికి ఇలాంటి వివక్ష ఉందనే వీళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు ట్యాగ్ కావాలి అంటున్నారు. అంటే ఐదర్ వాళ్ళు మారకుండా అన్నా ఉండాలి, లేకపోతే మార్చిన వాళ్ళు ఇక్కడే ఉంచుతున్నారంటే మార్చిన వాళ్ళది ఏదో ఒక హీనియస్ ఎజెండా అన్నా ఉండాలి. అంటే వాళ్ళు ఏంటంటే మార్పు వచ్చినా కూడా మాకు ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, ఏవైతే మేము పొందుతామో అవన్నీ మాకు కావాలి అంటున్నారు. ఇక్కడ ఉండరంట, కానీ అక్కడ ఉండి మాకు అవే మొత్తం ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ మాకు కావాలి అంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మైనారిటీ కోటాలో కూడా వాళ్ళని తీసుకుంటారు. ఈవెన్ ఎవ్రీథింగ్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటివి వస్తున్నాయి, అక్కడ నుంచి వచ్చేటివి వస్తున్నాయి, ఎవ్రీథింగ్ వాళ్ళకే అవుతున్నాయి. అంటే ఎవరైతే ఇక్కడ కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకి లేదు, వాళ్ళకి వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడేది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు డబుల్ గా వాళ్ళకి అన్ని దక్కుతున్నాయి. ఇక్కడ వీళ్ళకేమో అసలు ఏ రకంగా కూడా 1% కూడా వీళ్ళకి ఛాన్స్ లేదు అసలు ఇక్కడ వీళ్ళకి. కరెక్ట్. సో మీరు చూసుకున్నట్టయితే గనక ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో భారత్ వ్యతిరేక శక్తులు వీళ్ళు స్టెప్ బై స్టెప్ మనల్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెట్టారు. ముందర హిందువుల్లో క్యాస్ట్ తెచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ఉత్తరాఖండ్ రగిలిపోతాం. ఐ డోంట్ నో ఇది ఎంత మంది చూసారో తెలియదు, ఖలిస్తాన్ మళ్ళీ అక్కడ రగులుతోంది. అసలు అది ఇష్యూ ఎక్కడ మొదలైంది, అది ఎటు వెళ్తుందో అసలు ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి పోలీసులు కొడుతున్నారు మళ్ళీ నిహంగులు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇది ఎంత డెలికేట్ ఇష్యూ అంటే మీరు ఇప్పుడు నరేటివ్ లో వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు హిందూస్ సిక్కులు మనం ఈ సిక్కులు ఇలా చేస్తున్నారంట అని హిందువులకి ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి కొంతమంది ఇస్తున్నారు ఖలిస్తానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళకి హిందువులకి వీళ్ళ మీద చెడ్డగా వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి. ఈ మాట అంటున్నారు అంటే వాళ్ళు డీప్ స్టేట్ ట్రాప్లో పడిపోయినట్టు. వాళ్ళు ఇంటెన్షనల్లీ కాదు, మనకి ఎలాగ ఎక్కించారంటే ఇన్నేళ్ళు
సిక్కులు వేరు హిందువులు వేరు అని. అట్లా ఎట్లా అవుతుంది? వాళ్ళు మన అందరం కూడా అంటే కొన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా వీఆర్ ఆల్ ఆర్ హిందూసే కదా. డిఫరెన్స్ కూడా లేదండి. ఇప్పుడు నిజంగా మనం చూసుకున్నట్టయితే సిక్కులు అనే వాళ్ళు ఎవరు గతంలో ఇది వరకు అంటే అసలు అది ఎలా మొదలైంది? హిందువుల్లో పెద్ద కొడుకు సిక్ అంటే వాళ్ళు వాళ్ళ కల్చర్ని కాపాడడానికి అన్నట్టుగా సిక్కుది వాళ్ళు ట్రెడిషన్ మొదలు పెట్టారు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్. దాన్ని బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా 1700s లో క్రియేట్ అయిన దాన్ని ఐ థింక్ 1600 1700s లో క్రియేట్ అయిన సిక్ ట్రెడిషన్ ని ఒక రిలీజియన్ గా వీళ్ళు 1880s లో మార్చి సెన్సెస్ లో వాళ్ళు యాడ్ చేశారు. నిజానికి వాళ్ళు ఏదైతే డివైడ్ అండ్ రూల్ చేశారో అది తప్పు, ఇది ఇలా జరగకూడదు అని 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం చెయ్యాలి కదా. అప్పటి ప్రభుత్వం ఇలా విడగొట్టడం తప్పు, వీళ్ళు హిందువుల్లో భాగమే మేము ఇలా ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చేసున్నట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో ఏంటంటే ఇప్పుడు 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 ఈ ఖలిస్తాన్ అనే వాళ్ళు ఏంటి, దే ఆర్ యుఎస్ అసెట్స్. పాకిస్తాన్ లో కొంతమంది ఉంటారు, వీళ్ళు యుఎస్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. మనకు అది తెలిసిందే. ఇది ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది కూడా. గుర్పత్వంత్ సింగ్ పన్ను ఎక్కడ ఉంటాడు? యుఎస్ లో ఉంటాడు. చాలా మంది ఖలిస్తానీలు పాకిస్తాన్ లో ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఉత్తరాఖండ్ లో చేయడానికి ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి మామూలుగా ఈ ఖలిస్తాన్ ఇష్యూ రెచ్చగొట్టడం, హిందువులు సిక్కులు వేరు అనే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు హిందూస్ గనక ఏమన్నా సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్ వెళ్ళినా హిందూస్ అట్రాసిటీస్ చేస్తున్నారు సిక్కుల మీద, సిక్కులు అట్రాసిటీస్ గురవుతున్నారు అనే నెరేటివ్ వాళ్ళు పెడిల్ చేయొచ్చు. నెంబర్ 2 ఏంటి అంటే అది ఎలక్షన్స్. వచ్చే ఏడాది అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో ట్రెడిషనల్ గా ఆ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ గెలుస్తూ వచ్చాయి. కానీ 2022లో మొట్టమొదటిసారి బీజేపీ తిరిగి అధికారం ఏర్పాటు చేసుకోగలిగింది. ఇప్పుడు కూడా అదే దిశగా వెళ్తోంది. సో మూడోసారి అది బార్డర్ రీజన్. సో బీజేపీ ఒకవేళ కనుక బీజేపీ ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తే వీళ్ళ బార్డర్ ఫోర్టిఫై అయితే కనుక ఇంకా ప్రాబ్లం. కాబట్టి బీజేపీ ఉండకూడదని డీప్ స్టేట్ ఇది ఒకటి చేస్తుంది. ఆల్రెడీ బార్డర్ రీజన్స్ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో డీప్ స్టేట్ ఇది ప్లాన్ సువేందు రావడంతో ఫాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీని ద్వారా వీళ్ళు ఒకటి ఇంకా ఫ్లేర్ అప్ చేయాలనుకుంటున్నారు. అందులో సిక్కులు అనేసరికి చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోతుంది, అందరికీ తెలుసు కాబట్టి. సో వాళ్ళు దీన్ని రగిలిచ్చారు. ఎందుకంటే మనం డెమోగ్రఫీ చేంజ్ అనేది బెంగాల్ అంటాం, కానీ ఉత్తరాఖండ్లో కూడా డెమోగ్రఫీ చేంజ్ అయింది. ఉత్తరాఖండ్లో చోటా చార్ధామ్ అంటారు, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇక్కడ కొండల మీదకి తీసుకెళ్లేదంతా ఎవరు ఉంటారు? రోహింగ్యాలు ఉంటారు. రోహింగ్యాలు తీసుకెళ్లేది మీరు గనక గమనించినట్టయితే అక్కడ ఒక లోకల్ సాధు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టారని. మీరు చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ ఎక్కడుంది? ఈ రోహింగ్యాలు ఉండే మయన్మార్, బంగ్లాదేశ్ ఎక్కడున్నాయి? వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రాగలిగారంటే ఇంట్లో ఉన్న దొంగలు సాయం చేయకుండా రారు కదా. సో ఇప్పుడు ఏంటంటే 1 bird 2 shots. ఇక్కడ ఇప్పుడు వాళ్ళని ఉంచాలి అంటే గనక దీన్ని ఫ్లేరప్ చేయాలి. దీన్ని ఫ్లేరప్ చేస్తే ఏమవుతుంది? గొడవలకి రోహింగ్యాలు ఉండనే ఉన్నారు, అక్కడ గొడవలకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో దాని ద్వారా ఏమవుతుంది? బీజేపీని గనక ఓడించినట్టయితే సరే, బెంగాల్ లేకపోయినా ఉత్తరాఖండ్ ఎలాగా ఉంది కదా. అఫ్ కోర్స్ ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ఉత్తరాఖండ్ ఉపయోగపడకపోవచ్చు, బట్ ఇంకా వేరే యాక్టివిటీస్కి ఏమన్నా ఉపయోగపడచ్చు. అక్కడ 4 మనకి పవిత్రమైన ఉన్నాయి. నిజానికి అక్కడ కూడా కన్వర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. దాని మీద కూడా సంఘం చాలా పోరాడుతోంది. అక్కడ జనాలు ఎలా నమ్ముతున్నారు అంటే అక్కడ అసలు అంత పవిత్రమైన ప్లేస్ లో కూడా పవిత్రత వాళ్ళకి తెలియాలి కదా. అంటే అఫ్ కోర్స్ అందరూ మారిపోతున్నారని కాదులేండి, బట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో పడుతున్నారంటే ఇక్కడ మన తప్పు కూడా కొంత ఉన్నాను మనం ఒప్పుకోవాలి కదా ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రతి సండే వాళ్ళు బైబిల్ చదవాలి, ముస్లిం అనేవాడు ప్రతి ఫ్రైడే ఖురాన్ చదవాలి. మన హిందూకి ఏముంది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఏ రోజున మనం పెట్టుకుంటాం? మనకి సోమవారం ఏమో అమ్మవారిది, శివుడిది. పోనీ గురువారం పెట్టుకోవాలంటే మనకు అక్కడ ఆంజనేయ స్వామి, బుధవారం అంటే వినాయకుడు అంటారు, గురువారం అంటే దత్తాత్రేయ స్వామి అంటారు, శుక్రవారం అంటేనేమో అమ్మవారు అని అంటారు, శనివారం అంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వస్తారు. సో మనకు ఒక పర్టికులర్ డే లేదు, మనకి ఖచ్చితంగా ఇది చదవాలి అనేది మనకేమీ లేదు, వాళ్ళకి అది ఉంది. సో దాంతో ఎందుకు మనకి లేదంటే వీఆర్ ద ఓల్డెస్ట్. సో మనకి ఏమీ అది కంపల్షన్ లేదు, కానీ వీళ్ళకి కంపల్షన్ ఎందుకు ఉంది? లేదు అంటే వీళ్ళు దీని నుంచి వెళ్ళిపోతారు అని, బయటికి వెళ్ళిపోతారు. సో అందుకే ఇప్పుడు ఏంటంటే అంటున్నారు, కనీసం గుళ్ళకి వెళ్ళండి, మీ ధర్మాన్ని తెలుసుకోండి, బేసిక్ వేదాలు చదవండి,
పురాణాలు తెలుసుకోండి, ఇతిహాసాలు తెలుసుకోండి అని అందుకే అంటున్నారు. సో దిస్ ఈస్ అ వెరీ సీరియస్ థ్రెట్ దట్ ఈస్ లూమింగ్ ఆన్ us. ఈ సివిలైజేషన్ వి హావ్ టు వెయిట్ ఎక్కడైనా అండ్ సీ. ఖచ్చితంగా మనం అరికట్టాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ మత మార్పులు అనేది మాత్రం ఖచ్చితంగా మనం అరికట్టాలి. దీని గురించి ఇంకా చాలా వరకు మనము చైతన్యపరచాలి ప్రజల్ని. సో వాటి వైపు మొగ్గకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.